చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను గోంగూర బిర్యానీ తినలేదు. సో టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో కూడా చెప్తా. సో కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఏరియాలో ఇంకా ఆర్డర్ అయితే రాలేదు. సో లెట్స్ గో. ఇవన్న అయితే మాకు లిఫ్ట్ ఇచ్చాడు. ఆయన ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది వైరా రోడ్ అనమాట. సో చూడండి, ఇదే అనమాట గోంగూర వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడైతే డెలివరీ కూడా ఉంది, అంటే మధిర నుండి 30 కిలోమీటర్స్ వరకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేస్తారనమాట. సో ఈ యాప్లో చూడండి. చూడండి వెజ్ బిర్యానీ ఎంత మంచిగా ఉందో, క్రేజీగా ఉంది భయ్యా, చాలా బాగుంది, చాలా వేడిగా ఉంది. చూడండి పొగలు వస్తుంది అనమాట. చూడండి బిర్యానీ కూడా చాలా బాగుందండి, మంచిగా ఉడికించారు. వేడిగా ఉందన్నమాట. చూడండి చాలా బాగుంది. గోంగూర రెస్టారెంట్ చాలా ఫేమస్ అనమాట మదర్లో. సో ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి ఎటువంటి బిర్యానీ దొరుకుతాయి అంటే ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయో అవి కూడా మనం అడిగి కనుక్కుందాం. సో మనమైతే రెస్టారెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదే అనమాట రెస్టారెంట్. సో ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి ఆపోజిటే మనకి ఇక్కడ ఈ రెస్టారెంట్ ఉంటుంది అన్నమాట. సో చూడండి, సో ఇదే అనమాట గోంగూర రెస్టారెంట్. సో లోపలికైతే వెళ్ళిపోదాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీ రెస్టారెంట్ అయితే మాకు సజెషన్లో వచ్చింది, సో అందుకే వచ్చాము. ఇక్కడ బిర్యానీ బాగుంటుందని విన్నాను, సో ట్రై చేద్దామని వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి ఎటువంటి బిర్యానీ అంటే ఏ టైప్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి? దమ్ ఉంటుంది అన్న, ఫ్రై ఉంటుంది, మన దగ్గర స్పెషల్ పొట్లం బిర్యానీ ఉంటుంది. ఓకే, పొట్లం బిర్యానీ, ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ, ఎమ్మెల్యే పొట్లం, చికెన్, మటన్, ప్రాన్స్, ఆమ్లెట్, బాయిల్డ్ వస్తుంది. ఓకే, ఒక బిర్యానీ వచ్చేసి 2 members సర్వ్ చేయవచ్చు. ఓకే ఓకే, 350 రూపీస్ ఉంటుంది, 2 members వస్తుంది అనమాట. 350. పొట్లం ఎమ్మెల్యే బిర్యానీ చాలా ఫేమస్. పొట్లం బిర్యానీ మన దగ్గర ఫేమస్. ఓకే, రాజుగారి కొడుకోవాలి అని చెప్పేసి అది కూడా ఫేమస్. ఓకే, ఒక బిర్యానీ వచ్చేసి 260 ఉంటుంది, అది కూడా 10 members సర్వ్ చేయవచ్చు. ఓకే ఓకే, రెండు ఫేమస్. గోంగూర చికెన్ బిర్యానీ, గోంగూర మటన్ కానీ, గోంగూర ఫ్రాన్స్ బిర్యానీ కూడా మన దగ్గర ఓకే 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 ఓకే, బటర్ నాన్, రుమాలి రోటీ, ఓకే, గార్లిక్ నాన్, మసాలా కుల్చా, పన్నీర్ కుల్చా, ఇవన్నీ కూడా స్పెషల్స్. ఓకే, తందూరి ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. తందూరి కూడా అవైలబుల్ కావాలి. తందూరి కూడా అవైలబుల్. ఓకే, సో చూడండి ఇదే రెస్టారెంట్. కిచెన్లోకి కూడా అయితే వెళ్తున్నా అనమాట. కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. సో బిర్యానీ ఎలాగా చేస్తారో ఇదిగోండి, ఇదే అనమాట కిచెన్. సో ఇక్కడే మనకి బిర్యానీ ప్రిపేర్ చేస్తారు. చాలా బాగుంది బిర్యానీ కూడా. సో డిలీషియస్గా అయితే చేశాడు బిర్యానీ, చాలా బాగుంది. బిర్యానీకి మనం బిర్యానీలో వేసుకుంటాం కదా గ్రేవీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తారు అనమాట. చూడండి మొత్తం హైజీనిక్ గా అయితే ఉంది, చాలా బాగుంది. చూడండి మనకి ఎవరికి ఆర్డర్ వచ్చింది అనమాట. సో ప్రిపేర్ చేస్తున్నా.
చాలా మంచిగా అయితే చేస్తున్నాడు అనమాట. ఏ క్యా హై భయ్యా? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అయితే చేశాడు, చూశారు కదా. ఘీయా? ఓకే, ఘీ వేసి మంచిగా చేస్తున్నాడు అనమాట చికెన్ ఫ్రై. చూడండి ఎలా చేశాడు, చాలా బాగుంది, హైజెనిక్ గా ఉంది, న్యాచురల్ గా చేశారనమాట. ఇట్లా చేస్తున్నారు అనమాట బిర్యానీ మంచిగా, చాలా వేడిగా ఉంది కదా. సో అట్లా పీసెస్ వేసుకున్నారు, చూడండి పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికాయి. చూడండి తీసుకురా. చూడండి బిర్యానీ అయితే మనకి ఇలా ఇస్తున్నారు, క్వాంటిటీ కూడా చాలా బాగుంది. రైస్ చూడండి, రైస్ కూడా చాలా బాగుంది. ఇదైతే ఫ్యామిలీ ప్యాక్ అనమాట, లాలీపాప్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. చూడండి ఎంత మంచిగా ఉందో, చూస్తేనే మనకి నోరు చెప్తాను అనమాట, నోరు. దీనిపైన అయితే మనకి రైస్ వేస్తున్నారు అనమాట. మొత్తం లాలీపాప్ చేసిన తర్వాత నీట్గా వండిన తర్వాత దాని మీద రైస్ అయితే వేసేది. చూడండి మనము ఆర్డర్ చేసిన గోంగూర చికెన్ బిర్యానీ అనమాట, గుమగుమలు అయితే ఆడిపోతుంది. సో వెళ్ళి టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. సో ఇది వచ్చేసి వింగ్స్ ఫ్రై బిర్యానీ అనమాట. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఇక వెయిట్ చేయడం మన వల్ల కాదు, లాగిచ్చేద్దాం. సో మనం ఆర్డర్ చేసిన గోంగూర చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. సో చూడండి ఇదే అనమాట గోంగూర చికెన్ బిర్యానీ. పీసులు కూడా చాలా బాగానే ఇచ్చాడు, అండ్ వాటితో పాటు సలాడ్ కూడా ఇచ్చారు, అండ్ ఇది వచ్చేసి మజ్జిగ కూడా ఇచ్చారు. అంటే బిర్యానీ తిన్న తర్వాత మజ్జిగ తాగాలి. అండ్ వాటితో పాటు చూడండి ఆనియన్స్ చాలా హైజీనిక్ గా ఉన్నాయి. కొన్ని ఆనియన్స్ అయితే మనకి తెలుసు కదా, ఇలా ఇంత పెద్దవి కూడా ఇవ్వరు, కొన్ని ఇస్తారు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి బిర్యానీలో వేసుకునే సూప్, అంటే గ్రేవీ మనకి బిర్యానీలో వేసుకొని టేస్ట్ చేద్దాం. చిన్నగా తినకుండా మాట్లాడుతున్నాం, ఓకేనా? ఎస్,
చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టేస్ట్ ఉంటుందని. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఎక్స్ట్రాడినరీ. పీసులు కూడా చూడండి, మంచిగా ఉడికింది అనమాట. చికెన్ కూడా మంచిగా బాయిల్ అయింది. చికెన్ చూడండి అట్లా ఉడికింది, చాలా బాగుంది. ట్రై చేస్తాను. చూడండి పీసు ఎంత బాగుందంటే చాలా బాగుంది అనమాట. ఇలాగా మనం రైస్ లో కలుపుకొని రసం టేస్ట్ అయితే చాలా బాగుంది. గోంగూర మసాలా కూడా ఇచ్చారు అనమాట. సో తీసుకుంటున్నాను చూడండి, ఇదే మసాలా, గోంగూర మసాలా. అంటే చికెన్ బిర్యానీతో పాటు మళ్ళీ గోంగూర చికెన్ బిర్యానీ కదా, సో మసాలా కూడా ఇచ్చారు కలుపుతారా. ఇదే గోంగూర చికెన్ మసాలా. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. చికెన్ బిర్యానీ మిస్సెస్ కూడా మంచిగా ఉడికాయి. చూడండి పీస్ ఎంత మెత్తగా ఇలా మసాలాలో వేసుకొని ఉంటుందా, చాలా బాగుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో గోంగూర బిర్యానీ అంటే చాలా ఫేమస్ అన్నమాట. చాలా మందికి తెలియదు కానీ చెప్తున్నాను మీకు. బాగుంది. హైజీనిక్ కూడా చూపించాను కదా, కిచెన్ కూడా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. చికెన్ కూడా, కిచెన్ కూడా నీట్ గా ఫ్రెష్ గా ఉంది. అవసరం అంటే ఇక్కడ ఎలాంటివి అంటే ఇది కొంచెం టౌన్, ఇక్కడ ఎవరు రాలేదు, మనమే ఫస్ట్ టైం వచ్చి మనమే కవర్ చేస్తున్నాం అనమాట. ఉందని కూడా తెలియదు చాలా మంది. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ, సూపర్. ఎప్పుడైనా ఇటు ఈ ఏరియా సైడ్ వస్తే 100% ట్రై చేయండి. మధురలో యాక్చువల్గా మనం చికెన్ బిర్యానీ తింటాం, మటన్ బిర్యానీ కూడా తింటాం. గోంగూర చికెన్ బిర్యానీ అయితే ఎప్పుడు తినలేదు కదా. సో ఈ రెస్టారెంట్ పేరు కూడా గోంగూర. సో గోంగూర బిర్యానీ రెస్టారెంట్. ఇక్కడ గోంగూర చికెన్ బిర్యానీ ఉంది, అలాగే గోంగూర మటన్ బిర్యానీ కూడా ఉందన్నమాట. సో ఇది టేస్ట్ కూడా దమ్ బిర్యానీ కంటే నార్మల్ హైదరాబాద్ చికెన్ బిర్యానీలు, హైదరాబాద్ బిర్యానీలు ఇలా ఉంటాయి కదా, వాటితో పోల్చుకుంటే వాటికి పోటీ ఇస్తుంది అన్నమాట. వాటికి డి అంటే డి. చూడండి ఈ గ్రేవీ చాలా టేస్ట్ ఉంది, గోంగూర గ్రేవీ. సూపరు, కత్తి తురుము కేకలంతే. కానీ చేయటం కూడా రావాలి. గోంగూరతో చికెన్ దమ్ బిర్యానీ అంటే అంత మామూలు మాటలు కాదు, మామూలుగా ఉండదు అనమాట. ఇన్నాళ్ళు ఎక్కడుందో ఇది ఈ రోజు దొరికింది తినడానికి. మా ఫ్రెండ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను.
మా ఫ్రెండ్ గారు అంటున్నారు అలా వాడి పేరు చెప్పలేదు కదా, టైం వచ్చినప్పుడు చెప్తారా, ఎందుకంటే వాడికి బిర్యానీ అంటే చాలా పిచ్చి అన్నమాట. బిర్యానీ మసాలా అయితే మనకి చూడండి ఎంత చూజీగా ఉందో, చాలా బాగుంది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఒక రూరల్ ఏరియాలో ఇలా ఉంటుందని. అంటే ఒక ఇది అసలు ఎవరికి తెలుసండి, మధుర అనేది ఎవరికి తెలుసు, చాలా మందికి తెలియదు. సో అలాంటి ఏరియాలో కూడా మనం కంపేర్ చేసుకుంటే చూడండి, ప్యారడైజ్ బిర్యానీ ఉంది, ఇంకా హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉంది. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో నేను 2 వీడియోస్ చేశాను అనమాట, అంబూరి చికెన్ బిర్యానీ అండ్ మల్లిక. వాటికి పోటీగా ఉందన్నమాట, చాలా బాగుంది. 100% ట్రై చేయాల్సిందే. ఒకవేళ మీరు ఇక్కడ ఇటు సైడ్ ఉంటే మాత్రం ఒక లుక్ వేసుకోండి. ఇది చెప్పాను కదా, ఇది పీటీసీ ఉంది, ఇలా బాగుంది, చాలా బాగుంది. పీచు కూడా చూడండి, చూసి అనుకుంటా ఇట్లా ఉంటే వచ్చేస్తుంది చికెన్, ఇట్లా అయిపోతుంది అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. ఈ టేస్ట్ అయితే నాకు హైదరాబాద్ కోఆపరేటెడ్ రెస్టారెంట్స్తో ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలాగే ఉంది. అడగవేయటమే. వాళ్ళు ఎక్కడ దాకుందో ఈరోజు మనకు అలాగే ఉంటుంది కదా, బాగుంది. ఫ్రై చేసుకు తగ్గట్టే రీజనబుల్ ఉంది, ఫ్రై చేసుకుంటే రీజనబుల్ అవుతుంది. గోంగూర చికెన్ బిర్యానీ ఎవరికి నేను ఇంకోసారి కూడా ట్రై చేశాను. వీడియో చేస్తున్నా, వీడియో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో బిర్యానీ తింటా. మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. వ్యూస్ అయితే వస్తున్నాయిలే కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దాన్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి రెస్టారెంట్, మంచి ఫుడ్ కంటెంట్, మంచి ట్రావెల్ కంటెంట్ 100% చాలా బాగుంటుంది వీడియోస్లో నేను పెడతాను. సో మీరు కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా నేను ముందుకెళ్ళేది అది. సో ఇది నా రిక్వెస్ట్ అనమాట. నేను లాస్ట్ టైం మల్లికా బిర్యానీ చేశాను, చూడటానికి అయితే చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయలేదు. ఇది నా రిక్వెస్ట్ అనమాట, కైండ్ రిక్వెస్ట్. కొంచెం మాలాంటి కూడా చిన్న యూట్యూబర్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాను, సో మాలాంటి కూడా ఎంకరేజ్ చేయండి. కంటెంట్ అయితే చాలా బాగుంటుంది, వీడియోతో అసలు మిస్ అవ్వద్దు. బిర్యానీ, ఈ గోంగూర బిర్యానీ కూడా అసలు మిస్ అవ్వద్దు. ఈ లొకేషన్ చెప్పాను కదా, లొకేషన్ వచ్చేసి నగర్లో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, అది దిగిన తర్వాత వైరా రోడ్లోనే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆపోజిట్ టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. ఇది సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నగర పీపుల్కి కూడా చెప్తున్నా, అండ్ వాళ్ళ సరౌండింగ్ పీపుల్కి కూడా చెప్తున్నా, ట్రై చేయండి, చాలా బాగుంది. సో మొత్తానికైతే మన బిర్యానీ అయితే మొత్తం అయిపోయింది అనమాట, ఎండింగ్ వచ్చేసింది. ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. సో ఇలాంటి వీడియోస్ మీకు చేస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ బాయ్, జై హింద్. కాదన్నా, ఎలా ఉంది బిర్యానీ? బాగుందా? టేస్ట్ ఉందా? ఓకే. సో అన్నాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట బిర్యానీ చాలా బాగుందని. హాయ్ అన్న, ఎలా ఉంది బిర్యానీ? బాగుందా? ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న, ఎలా ఉంది బిర్యానీ? బిర్యానీ బాగుందా? ఓకే, మీరేం ఆర్డర్ చేశారు? లాలీపాప్ ఫ్యామిలీ బిర్యానీ. ఓకే ఓకే, నైస్ నైస్. ఎలా ఉందన్న బిర్యానీ? బాగుందా? సో విన్నారు కదా,